హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. మా ఇంట్లో ఇడ్లీ పొడి ఎలా తింటున్నారో చూపిస్తాను. ఇడ్లీలు అండి టిష్యూ పేపర్ వేసి, బట్ట బదులు టిష్యూ పేపర్ వేసి చేస్తే ఎంత బాగా వచ్చినాయో షార్ట్ వీడియోలో పెట్టినా. మీరు రెగ్యులర్గా షార్ట్స్ చూస్తుండండి. షార్ట్స్లో చెప్పినవి వ్లాగ్లో చెప్పినవి రెండు మ్యాచింగ్ ఉండవు. అది సపరేట్, ఇది సపరేటు. ఎవరైనా షార్ట్ వీడియో చూడకుండా ఓన్లీ వ్లాగ్ చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. షార్ట్ వీడియో చూసే వాళ్ళు వ్లాగ్ చూడకపోయినా పర్వాలేదు, కానీ వ్లాగ్ చూసే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే షార్ట్ వీడియోలో కూడా మన టిప్స్ అన్నీ ఉంటాయి. ఆ ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, ఒక్క ప్లేట్ ట్రై చేసిన అండి. ఇదేమో కొన్న ఇడ్లీ పొడి. మా పిల్లలకు నల్లకారం, ఇడ్లీ పొడి కాదు, మా పిల్లలకు నేను చేసిన ఇడ్లీ పొడి, నేను చేసిన నల్లకారము, నేను చేసిన పచ్చళ్ళు అన్నీ నువ్వు చేసినవే బాగుంటాయి అంటారు. మొన్న సదరన్ సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు గొడవ చేసి ఇన్స్టెంట్గా కొనుక్కొచ్చిన. చాలా ఎప్పుడు నేనే చేయాలా, కొంచెం గ్యాప్ కావాలి నాకు కూడా. అయిపోయిన వెంటనే చేసి రెడీగా పెట్టాలంటే నాతో కాదు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటాను, తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది, విసుగు వస్తూ ఉంది అని చెప్పేసి బలవంతంగా కొన్ని నా ఇడ్లీ పొడి, కరివేపాకు పొడి, తర్వాత టమాటా పచ్చడి, ఇలా గోంగూర పచ్చడి అన్నీ తెచ్చుకున్నానండి. సో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నల్లకారం చేశాను. ఎంత నెయ్యి వేసుకుంటామో చూడండి. అందుకే ఇట్లాంటి వాటికి కొన్న నెయ్యి వాడతామండి మేము. లేదంటే కొంచెం నూనె, కొంచెం నెయ్యి కలిపి పెడతా. నూనె ఉట్టి నూనెతో కూడా కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నకృష్ణ అంకుల్ అని మా ఇంటికి వచ్చేవాళ్ళు బెంగళూరు, హైదరాబాద్ నుండి. ఎల్ఐసి అంకుల్ అనమాట, ఫ్యామిలీ మెంబర్ లాగా. చూపించాను ఒకసారి. ఆ అంకుల్ వచ్చినప్పుడు నూనె వేసుకున్నాను, నేను నెయ్యి వేసుకున్నామ్మా. ఇగో ఇది టిష్యూ పేపర్లో ఇడ్లీ చూడండి. మా ఆయన చూపించాడు ఇందాక, అది టిష్యూ పేపర్లో చేసినది, సేమ్ బట్టతో చేసినట్టుందండి. సో నేను ఇప్పుడు నల్లకారం మిక్సీకి వేస్తూ మీతో మాట్లాడుతాను. ఇంతవరకు ఇదే నల్లకారము చేసిన తర్వాత తిన్నారు, బట్ ముందు చూపించాను ఎలా తింటున్నారు పొడి అని. చాలా టేస్టీగా ఉంటుంది. షార్ట్ వీడియోలో మెజర్మెంట్స్ పెట్టినాను చూడండి. నాకు యాక్చువల్గా నేను ఎప్పుడు చేసినా నేను రాసుకున్న బుక్ పెట్టుకొని చేస్తుంటాను. మా ఆయన ఒకరోజు చూసి, ఏంది ఇంకా బుక్కులు పెట్టి చేసుకుంటావా నువ్వు అన్నారు. నాకు నవ్వు వచ్చింది. నేనన్నా మా అమ్మ కూడా అంతే, ఇలా చారు పొడి, సాంబార్ పొడి ఏం చేసినా బుక్ పెట్టుకొని చూసి అప్పటికప్పుడు చేస్తారు, ఎప్పుడో ఒకసారి చేసేది కదా అని. సో నేను అనుకున్నాను, అవును బుక్ చూడకుండా ఎందుకు చేయలేనని అందులో మెజర్మెంట్స్ నోట్ చేసేసుకున్నాను బ్రెయిన్కు. సో ఇంకా ఒకసారి చూసుకున్నాను, అది షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. షార్ట్ వీడియోలో చెక్ చేసుకోండి నా నల్లకారం ఎంత బాగుంటుంది నేను చేసింది. ఇదేంటంటే మా పిన్నమ్మ ఇంట్లో ఎవరో రెంట్కు ఉండేవాళ్ళు, ఆ తెలుగు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబితే మా అమ్మ రాసుకొని వచ్చి నాకు చెప్పింది అనమాట. నాకు వంటలు ఇష్టం అనేసి. ఇప్పుడు కాదు నేను చెప్పేది, మా పిల్లలు పుట్టక ముందు నుండి. మాకు అప్పుడు ఆంధ్ర, గుంటూరు వంటలు ఇవేమీ మాకు తెలిసేవి కాదు ఇప్పట్లాగా. అప్పుడు మా పిన్నమ్మ, మా అమ్మ తోడుకోడలు ఏమన్నా చేస్తే తినేవాళ్ళం. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ వంటలు వేరు. సో ఈ హోటళ్ళల్లో తింటుంటాం కదండి నల్లకారం, ఇవన్నీ ఎట్లా చేస్తారో తెలిసేది కాదు. సో అప్పుడు మా అమ్మ నాకు తెచ్చిచ్చింది అనమాట. సో నేను ఊరికే ఆ రాసుకున్న రుచి కూడా చూడలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఉంటుంది నల్లకారము, అన్నిట్లోకి తినచ్చు, చాలా బాగుంటుంది అంటే చెప్పింది. ఆ మెజర్మెంట్ ప్రకారం చేశాను, టేస్టీగా వచ్చిందనమాట. సో అసలు ఆ రెసిపీ ఇచ్చిన పర్సనే నాకు తెలీదు. ఏమంటే మా పిన్నమ్మ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు అంతే. ఇంకా మా పనామ ఎంత విసిగిస్తుందంటే అండి, ఇది మిక్సీకి వేస్తూ మాట్లాడుతున్నాను. మా పనామ ఎంత నాటకాలు ఆడి విసిగిస్తూ ఉందంటే, క్లీనింగ్ సరిగా చేయట్లేదు, తనకు కావాల్సినట్టు శాలరీ సెట్ చేసుకుంది, లీవ్ డబ్బులు కూడా కావాలి అంటే అవి కూడా ఇస్తున్నాము. ఇంకా అవసరం లేదు కదా నాతో కాక పట్టడానికి. సో నేనేం తక్కువ లేదు, మనం చూడకపోతే అసలు ఏమి ఊడవకుండా తుడవకుండా వెళ్ళిపోతూ ఉంది. వెంటపడి చేసుకుంటున్నాను. అసలు ఇక్కడ కనిపించే కిచెన్ కిట్కి ఫస్ట్ ట్రిప్ ఎంత బాగా తుడిచింది. నిన్న తుడిపిస్తే అస్సలు ఎలా పడితే అలా, అసలు కాంపౌండ్లో మట్టి తీసుకొని, అదే కారిడార్ వాషింగ్ మిషన్ ఉంది కదండి, అక్కడ ఊడ్చిన మట్టి తీసుకొని బెడ్రూమ్లోకి వేస్తుంది. ఆ నుండి మళ్ళీ ఊడ్చుకుంటూ వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినానో అప్పుడు నవ్వుతుంది. మళ్ళీ అడిగితే నా పని నీకు నచ్చలేదని ఎక్కడ ఎగరగొట్టేస్తారు. ఒక్క కన్ను ఇట్ట తిప్పకూడదు. పిల్లలు కూడా అంటున్నారు, అమ్మ అట్లా పోతుంది, ఊరికి అట్లా చేత అనేసి వస్తుంది అనేసి ఎక్కడ తీయట్లేదు. ఇంకా నేను అన్నా, నాకు టైం పడుతుంది, ఆమె వెనకాల కంటిన్యూ తిరుగుతాను, ముసలామె చేసినట్టు చేస్తే కానీ మాకు సరిపోదు, నా పని నచ్చలేదా అంటుంది. నేనన్నా నచ్చకుంటే నేను ఎప్పుడో తీసేద్దాన్ని.
చే అరుస్తే అంటే వెంట ఉండి ఇప్పుడు కిటికీ తుడిచేటప్పుడు ఈ మూల తుడిచి అంటే ఆ మూల తుడుస్తుంది, ఆ మూల అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ తుడుచు అని చెప్పాల్సి వస్తుంది. అందుకే అండి వీళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తున్నాను నేను. మొన్న కూడా ఏమంటుంది, టీ ఉండలేదా, టీ తాగుద్ది ఇది నాతో పాటి అన్నది. అంటే నేను తాగినాను అంటే అంటుంది తాగడం అయిపోయినాక, అయిపోయింది నాది అయిపోయింది ఇప్పుడు కూర్చొని తాగు అని. చాలా నోరు. మొన్న ఒక రోజు చేతులు ఎత్తి దండం పెట్టింది, ఇక మీదట నీతేం మాట్లాడాను. ఏమంటే ఆమె చేసే పనిని నేను తప్పు పడితే నువ్వెందుకు ఇల్లు ఊడ్చి తుడిచిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా నీకు డబ్బులు ఇస్తున్నా, నేను ఇంకో ఇంటికి పోవాలా నిందనమాట. నేనన్నా నీకు దీనికి కూడా నేను డబ్బులు ఇస్తున్నాను, ఉట్టి ఇల్లు ఊడ్చి తుడిచేదానికి నువ్వే. ఆమె ఏం చేస్తుందంటే అండి 40 minutes తీసుకుంటుంది ఇల్లు ఊడ్చి తుడిచనీక, 5 minutes టీ తాగనీక కూర్చుంటుంది, మిగిలిన 10 minutesలో క్లీనింగ్ అయిపోవాలి ఆమెకు. అందుకే మా పాప అన్నది ఇప్పటి నుండి అమ్మ ముందు క్లీనింగ్ చేపించే, తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని పోతుంది అని చెప్పింది. నేను ఇంక ఈరోజు నుండి టైం చూపిస్తాను ఆమెకు, నువ్వు ఎంతసేపు చేస్తున్నావో క్లీనింగ్కి టైం చూపిస్తాను. సో నా పని మనిషి గురించి ఇలా ఏగుతున్నాను చూడండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవ్వరు పని వాళ్ళని పెట్టుకోరండి. ఇప్పుడు నేను పని వాళ్ళని పెట్టుకోకపోతే నా హెల్త్ బాగాలేదు. ఎలాగైనా నేను వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నాను. ఈమె కాకపోతే ఇంకొక మా పాప అన్నది ఇంకెంతమందిని మారుస్తావు, ఈమెతోనే నువ్వు చెప్పి చేయించుకో అన్నది. ఇప్పుడు కాదండి, రేపొద్దున పిల్లల పెళ్ళిళ్ళ టైం అవుతుంది, అప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి మేము ఇక్కడ. అప్పుడైతే 1-2 పని మనుషులు అవసరం ఉంటుంది. భయం వేస్తుంది నాకు, పని మనుషులు లేకుండా ఏంది లైఫ్. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలామంది అట్లాగే ఉంటున్నారు పని మనుషులు లేకుండా. ఒకరైతే పెళ్ళి కూడా చేశారు తెలుసా ఇక్కడ పని మనుషులు లేకుండా. వాళ్ళు గ్రేట్ అసలు, ఎలా చేసుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. మన వైపు మా అత్తగారింటి ఎట్లే అండి, మా మరిది పెళ్ళప్పుడు పని మనిషి లేదు అసలు ఊర్లో. నేను మా తోడుకోడలే అన్నీ చేసాం. పెళ్ళి విస్తరాకులు కూడా వెత్తాం తిన్న వ్రతం అప్పుడు ఉండేదా, ఇప్పుడు అందరు తినిపోతారు కదా, ఆ విస్తరాకులు అన్నీ ఎత్తేవాళ్ళం. ఏంటంటే ఒక్క ఇల్లు ఊడ్చి వ్రతం రోజు కూడా, పెళ్ళి కంటే సరే పెళ్లి కూతురు ఇంటి వైపు వెళ్ళిపోయినాము, వ్రతం రోజు కూడా పొద్దున మేమే కసువు కొట్టి ఇళ్ళకి వ్రతానికి రెడీ చేయటము. పెద్ద ఇల్లు అనమాట, అది లంకలాగా ఉంటుంది. సో అలా భయం వేస్తుంది. నేను ఇప్పుడు పని మనిషిని పెట్టుకోకుండా ఉన్నానంటే ఇంకా నా లైఫ్ అలాగే అయిపోతుంది. ఏంటంటే అండి, మనకు డబ్బులు ఎంతన్నా ఉండని అండి, పని మనిషి కాడ మాత్రం ఇవ్వడానికి అందరూ బాధపడతారు. అందరికీ ఒకటే చెప్తున్నాం, 50 ఏళ్ళు దాటిన తర్వాత పని మనిషితో సుఖపడలేని జీవితం నా దృష్టిలో సుఖం కాదండి. వంటలు ఎంతైనా చేయొచ్చు, కానీ ఆ బాత్రూంలో గడగడాలు, ఆ కసువు కొట్టి ఇళ్ళలు కడాలు, గిన్నెలు అంటే డిష్ వాషర్లో పెడుతున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు మర్చిపోయా చెప్పడం మీకు, డిష్ వాషర్లో కూడా అండి ఏం చేతి తోమటం లేదు, ఓన్లీ ఆ టపర్ వేరు మూతలు ఒకటి తోముతున్నా.